చేద్దాం. కొన్ని రోజులు ఉండరానా చాలా మంది ఆటో డ్రైవర్ పిల్లలు చదివించుకుంటలేరు. నిజం చెప్తున్నా అని ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మీ కళ్ళలో నీళ్ళే వస్తుంది. వాస్తవన్నా ఇది ఈ సంవత్సరం నా బిడ్డ నేను ఆపినా ఏం చేస్తావు చేయాలి చెప్పు. పరిస్థితులు ఏం చేయి. రోజుకి కేసీఆర్ అనగా 1000 రూపాయలు వచ్చేది. ఇంకొకటి అన్నా రేవంత్ రెడ్డిని టార్చర్ పెడుతున్నారు. నాకు పథకాలు కావాలి, పథకాలు విత్డ్రా కావాలంటే వాడు పథకాల మీదనే పడుతున్నాడు తప్ప మధ్య తరగతి లేదు. అన్న ఇప్పుడు లైసెన్స్ మీద నా అడ్రస్ ఉంటుంది, ఇంకో అడ్రస్ ఉంటుంది అన్న, ఆధార్ మీద అడ్రస్ ఉంటుంది. నా సొంత కిరాయిలన్నా సొంతం ఇల్లా లేదు కదా. పేరు అంతే. బతకాలంటే బతకాలే. ఏదో నడిపిస్తున్నాం, బండి నడిపిస్తున్నాం కన్నా పాపానికి. ఆ పని చేయాలంటే ఇంత కూడా లేదన్న. వాడిని టార్చర్ పెడుతున్నారు. మేము మధ్య తరగతి అన్న అంత దూరం ఎందుకంటే బస్సు ప్రభుత్వానికి తెలుసు కదా మీ జీతాలు ఆగమవుతున్నాయి. పట్టించుకున్నటోడే లేడన్నా. ఎవడన్నా వచ్చి ఎగనెస్ట్ పార్టీ వాడు వచ్చిందంటే వానికి ఏంటంటే మేము ఆటో డ్రైవర్ల గురించి కొట్లాడుతున్నాం అని పేరే గాని వాడు ఆటో డ్రైవర్ల గురించి అన్న ఈ పథకాలు కావాలి, ఈ రేట్లు తగ్గినవి, ఈ నెల ఈ సంవత్సరం మేము ఉన్నాక ఈ రేట్లు ఇచ్చినాము, మీరున్నాక ఈ రేట్లు ఇవ్వాలి అని ఒక్కడు అడిగిన వాళ్ళు లేడు. లేడు. అందరు మాట్లాడతారు ఆటో డ్రైవర్ వాడు నాశనం అయిపోయిండు, వీడైపోయింది అని చెప్పి. అసెంబ్లీలో ఆటో డ్రైవర్ గురించి అంటున్నా కానీ అది కాదన్న. వాళ్ళ రేట్లు తగ్గుతున్నవి, ఎందుకు తగ్గుతున్నవి కనుక్కోండి. ఫస్ట్ సర్వే చేయండి. సర్వే చేయకుండా మీరేం చేయకుండా మీరు కూడా ఆటో డ్రైవర్ గురించి మాట్లాడుతున్నాడు కామెంట్స్ అంటే అన్న ఓ కుక్కను చూసినట్టు చూస్తున్నారు అన్న ఆటో డ్రైవర్ను. మళ్ళా పొద్దుగాలు లేస్తే ఆటో లేకపోతే ఒక్కడు బతకడు. ఆటో లేకపోతే ఒక్కడు బతకడేనా. వాడు డెలివరీ అయినా వాడికి, వాడు బిడ్డ హాస్పిటల్ పోవాలన్నా వాడికి, వాడు ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా వీడే పోవాలి, ప్రతి ఒక్కదానికి వీడే పోవాలన్నా. లాస్ట్కి వస్తే ఆటో డ్రైవర్ కుక్క. అంత దూరం ఎందుకన్నా. ఒక బస్సు గిట్ట పైసలు పెడితే ఒక ఏరియాలో మళ్ళీ ప్లేస్ హాస్పిటల్ తయారవుతుంది అన్న. ఒక పథకం పెడతారు వైద్య శాఖకి సంబంధించింది, వైద్యులకు కార్డు ఇస్తున్నారు. ఆ కార్డు ఏం పని చేస్తుంది అన్న? ఏం పని చేస్తే ఏ హాస్పిటల్ తీసుకోపోవో ఇది నీ పథకానికి రాదు అంటున్నాడు. ఏదో పథకం చెప్తున్నాడు. ఎందుకన్నా పథకం పెట్టాడు? ఏం లాభం చెప్పు. పథకాలు అన్ని చీర తెచ్చుకోలేవానా నీ పిల్లానికి? నీ బిడ్డ పుట్టినాక 1,00,000 రూపాయలు పెట్టి నీ పెళ్లి చేయలేవా? ఆ తులమ్మ గారు ఎవరికే నా ఇవి అవసరము. నా ఇంటికి ఒక జాబ్ చూపి పిల్లానికి, వాడు జబర్దస్త్గా బతుకుతాడు, వాడి ఫ్యామిలీ బాగుపడుతుంది. ఈ పథకాలు పెట్టి నీ పథకాలు పెట్టి ఏందన్నా ఇది? లక్షల కోట్లు అన్నా. మొన్న ఈ 20,000 కోట్లు అయినా అని టికెట్లు అయినా అని సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలు చేసిన పైసలు పెడితే ఆటో డ్రైవర్ బతుకులు ముగ్గురు బతుకులు బాగుపడతాయి. అవసరం అన్న? నీకెళ్ళి 10 మంది బాగుపడాలి, అది చేయాలి. కానీ నువ్వేదీ లేదు. ఎలా పోవన్నా బతికి అన్న? నువ్వు 29 బండ్లు రిలీజ్ చేయొద్దు అంటున్నావు. రాటిగో నువ్వు 66 బండ్లు రిలీజ్ చేస్తున్నావు కదా, 66,000 బండ్లు. ఆ 29 తీసుకుని సిటీ పాసింగ్ బండ్లు ఎవడు బతాడు అది లేదు. ఇస్తున్నాం ఏదో ఫైనాన్సర్లు వాడు వీడు తప్ప వాడు బాగుపడేది లేదన్న. ఇప్పుడు నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. ఆటో డ్రైవర్ బతుకు కుక్క బతుకు. కొంతమంది నేను కుళ్ళ చెప్తున్నా, చాలా మంది చావనికి దగ్గర వ్యభిచారం చేసుకొని బతుకుతున్నారు, బయట పడతలేదు. నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. వ్యభిచారం చేస్తున్నారు పిల్లలు. ఎవరంటే తెలుసా? కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు, కొంతమంది పిల్లలు లేకుండా పోతున్నారు. ఎందుకంటే శాతకాని వాడు నువ్వెందుకు రా పీకెండికి, నువ్వు ఓపదం వాడు లేదా పండుగోనికి అనే కాడికి వచ్చింది పరిస్థితి. ఏం లాభం చెప్పానా బతుకుదురువు? ఆటో డ్రైవర్లు అంతా ఈయనవానా? నిజం చెప్తున్నా అన్న, ఆటో డ్రైవర్లు అయితే నిజం చెప్తున్నా కడుపులో చాలా బాధ ఉందన్న. వాస్తవం చెప్తున్నా, కడుపులో చాలా బాధ ఉంది. ఒక్క రోజు నువ్వు 600 వేస్తే నీ ఇంటికి 8,000 రూపాయలు కిరాయన్నా. ఉన్న లంజోడికే వస్తున్నాయి ఇండ్లు, లేనోనికి ఎవరికి లేవు. అందరూ ఎందుకు? నేను అప్లై చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు అప్లై చేసినాం. మొన్నటి కదా ఒక్కటి లిస్టులో లేదు నా పేరు, ఒక లిస్టులో లేదు నా పేరు. నిజం చెప్తున్నా, చాలా బాగా ఆటో డ్రైవర్ తెలుసా. ఇక్కడ గంభీరానికి ఇట్లా గట్టిగా ఉండరు కానీ లోపల వస్తారు లోట మీద మిట్ట
నేను క్లారిటీ ఇస్తున్నా నీకు. ఉద్దంగా పని చేసినా కూడా అంతా అన్నా, నేను నా ఎమ్మడి రాండి అన్న. ఏ ఏరియాలో ట్రాఫిక్ ఇలా ఉండదో చెప్పండి అన్న. మొత్తం ట్రాఫిక్ కదా. రాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ కిలో 10 కిలోమీటర్లకు 130 రూపాయలు అన్న ఇవ్వడము. మళ్ళా కిలోమీటర్ పోయి ఎక్కించుకోవాలి. వాడు రూపా పాటలు తీసుకొచ్చిండో మమ్మల్ని సర్వన్న గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటున్నారు అన్న. ఇట్లా గుద్దుకున్నట్టు ముచ్చుకుతున్నట్టు తెలుసా? ఎంత బాధ ఉంటుంది అన్న. అన్న 25 కిలోమీటర్లు పోతే 300 ఏళ్ళ పెట్రోల్ మందం కూడా రావేమో. ఎంత బాధ తెలుసా అన్న. కడుపులో మాకు బాధ చెప్పుకోలేకపోతున్నాం. ఓనని బాధ తెలుసా? ఇంటికాడకి వస్తే పెళ్ళాలు తెలుసా? ఓ కుక్క ఈనంగా చూసినట్టు ఏదో కుక్క కూడి వాడేస్తే పడేసినట్టు ఉంటారు కొంతమంది. స్థిరపడలు ఉండొచ్చు, లేకపోవచ్చు. 99% మటుకు 75% ఆటో డ్రైవర్ల బతుకులు దారుణంగా ఉన్నాయి. ఏం లాభం అన్న? ప్రభుత్వం మీ గురించి ఎందుకు ఆలోచిస్తలేదంటారు? ఆలోచించదన్నా. మీ తెలంగాణ కుటుంబాలు కావా, తెలంగాణ ప్రజలు కావా? మే తెలంగాణ పిల్లల పోయినట్టే మా గురించి ఎందుకు ఎప్పుడో బాగుపడుతున్నాం మా బతుకులు. అన్న ఇప్పటికైనా సరే అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అంటున్నారు కదా. నేను డబల్ ఇండ్లున్నోళ్ళకి ఇచ్చినట్టు నేను చూపిస్తే ఈ ప్రతి రాజకీయ నాయకుడు గుండు కొట్టించుకొని తిరగాలి. టీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ, బీజేపీలో కానీ, ఏళ్ళలో కానీ నేను డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టు ఇండ్లున్నోళ్ళకి ఇచ్చినట్టు నేను చూపిస్తే వీళ్ళందరూ గుండు కొట్టించుకొని తిరుగుతారా? ఇప్పుడు పథకం అన్నప్పుడు ఎంత పథకంగా ఉండాలి? ఎందుకన్నా ఒకటి పథకం అంటే ముసలోళ్ళది, కామన్ అది. ఇల్లులోనికి ఇల్లు కట్టి ఈ రెండే నీకు ఆప్షన్. వేరే ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఫ్రీ బస్ ఎక్కి పోతా ఉంది. ₹1,00,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఫ్రీ బస్ ఎక్కి పోతా ఉంది. నేనేమంటున్నా అంటే ఫ్రీ బస్ దానికి కదన్నా. పిల్లలు పోతున్నారన్నా, పిల్లలకు మొత్తానికి పిల్లలకు ఫ్రీ పెట్టు. ఆడపిల్లలు మగ పిల్లలకు ఫ్రీ పెట్టు. నేను ఒప్పుకుంటే దానికి ప్రతి ఒక్కడు ఒప్పుకుంటాడు. అది లేదు, ఆడపిల్లలే. అసలు పథకం అవుద్దన్నా. ఎందుకు పథకము? ఒక ఇంటికి ఒక జాబ్ అన్నా, వాడు బాగుపడతాడు. ఓ రూట్ చూపించు, ఓ స్కూల్ కట్టి మంచిగా అవే పైసలు పెడితే ఒక్కొక్క ఏరియాకు ప్రైవేట్ స్కూల్ కన్నా జబర్దస్త్ అయితే అన్నా. ఏం లాభం అన్న? తర్వాత వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టాలి. 50 నుంచి పైన ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్ పెట్టు. నువ్వు చదువుకునే పిల్లలకు కూడా ఫ్రీ బస్ పెట్టు. ఎందుకంటే వాళ్ళకు ఒక 20 రూపాయలు మిగిలింది అనుకో, సంతోషపడతాడు. ఒక 20 రూపీస్ మా దగ్గర ఇది ఉంది, మా అమ్మ నాన్న ఇచ్చినవి నాకు మిగిలిపోయింది, ఏమన్నా కొనుక్కుంటారు సార్. చిప్స్ కొనుక్కుంటారు, బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటారు. రోజుకు ఒక 20 రూపాయలు వాళ్ళు. ఘోరమైన 10 కిలోమీటర్లు పోతే 130 రూపాయలు మేడం. ఎంత తెలుసా? ఇంటికి కొంత పిల్లలు రోడ్డు మీద వాళ్ళు చెడ్డాడుతున్నారు. అంత దారుణంగా. మీకు పిల్లలు లేవా? ఎంత నిజమైన మిగిలేదు. ఏం చేయాలి? 500-600 అంటే రూమ్ కిరాయి కట్టాలి, పిల్లల ఫీజులు ఏం కట్టాలి, ఇల్లు ఏం నడపాలి, ఏం తినాలి చెప్పండి మేడం, మీరే చెప్పండి. ఇంత నిజమైన పక్కు తెలుసా? ఈడ కంపెనీలకి ఇట్లా ఉంటుంది కానీ ఇంటికి వస్తే మరి ఏడుస్తూనే ఉంటాడు. నిజం చెప్తున్నా మేడం, ఇంటికి వస్తే వాడు ఏడుస్తాడు. వాళ్ళు ఇంటికి పోగానే మేడం అసలు భగవంతుడు భూమి మీద పుట్టియద్దు. అంత బాధ నాకు తెలుసా? ఇన్నేళ్ళ సర్వీస్ లో ఎప్పుడు నేను ఇంత బాధపడలే. ఈ ఆటో డ్రైవర్ల గురించి మనకన్నా దారుణమైన బతుకునివి. ఒక ఆటో డ్రైవర్ కుక్కని చూసినట్టు చూస్తున్నారు మేడం. ఇంత నీచమైన బతుకులు రావద్దన్నా. ఆ భగవంతుని కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నాను మేడం. అమ్మా, పిల్లలు పొద్దున ఒక డాడీ 20 రూపాయలు, ఈ డాడీ నేను స్కూల్కి పోతున్నా అంటే 20 రూపాయలు ఇవ్వలేకపోతున్నామ్మా. 300 కిరాయి కట్టి గ్యాస్ పోసే వరకు అర్థం. మేము ఓటేసింది ఎందు గురించి చేస్తాం సార్? మంచి ప్రభుత్వం మంచిగా ఇచ్చేస్తుందనే ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికే కానీ మంచి జరుగుతుందనే ఓట్లు వేసినాం. దాని గురించేనా సార్? ఇప్పుడు సాయంత్రం పోతే భార్య ఇంట్లో అదే అయిపోయింది ఇది అయిపోయింది అంటే లేదు, 300 కిరాయి కట్ట 200 రూపాయలన్నా
విన్నావా సార్? 2-3 దినాలు కూడా నడుస్తలే. 2 రూపాయలు కందిపప్పు తీసుకుపోవాలన్నా కూడా పిల్లలకి ఏదైనా 120 రూపాయలు అయింది కందిపప్పు. వెనక ముందే అవుతున్నాం తెలుసా? ఏం ఒక చేయాలి నూనె చెప్పు? ప్యాకెట్ కొనాలంటే ఇంతకన్నా 150 ఏం చేసి రూపాయలు అయింది సార్. బతకాలి చెప్పాలా? దీని మీద పడ్డాక కూలి పని చేయలేము, ఏ పని చేయలేము. మా బతుకులైతే నిజంగా